ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ నిన్న పార్లమెంట్లో ఆమోదించిన ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2005లో ఉపాధి హామీ గ్యారంటీ చట్టం ఆ రోజు వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంట్లో వామపక్షాల బలం ఫలితంగా యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఫలితంగా ఆ చట్టం వచ్చింది. ఈ దేశంలో 80% మంది గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి కల్పించే ఆ చట్టం నిన్న పార్లమెంట్లో దాన్ని మార్పు చేసి జీ రామ్జీ అనేటువంటి పేరుతో మహాత్మా గాంధీ పేరు పక్కన పెట్టి హిందుత్వ రంగు పురమేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇది చాలా బాధాకరమైంది. అందుకోసం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణంగా విబీజీ రామ్జీ అనేటువంటి ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని తక్షణంగా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్కీమ్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనది ఏంటంటే ఈరోజు గతంలో పూర్తి స్థాయి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించేది, కేవలం 10% మాత్రమే రాష్ట్రాలు భరించేటివి. కానీ ఈరోజు ఏం చేసింది, ఆ స్కీమ్లో మొత్తం కూడా 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. ఇప్పటికే రాష్ట్రాలు జిఎస్టీ రాక కొట్టుమిట్టాడుతుంటే మరి ఏ రకంగా ఉపాధి హామీ చట్టంలో 40% నిధులు ఏ రకంగా భరించగలుగుతారు? కాబట్టి రాష్ట్రం భరించలేదు. ఆచరణలో ఈ స్కీము ఎత్తిపెట్టిన పరిస్థితి, నీరుగార్చేట పరిస్థితి ఉంది. అందుకోసం నిన్న జరిగిన పార్లమెంట్లో ఏదైతే చట్ట సవరణ జరిగిందో అది చాలా అప్రజాస్వామికం. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇది తప్పు, ఇది భారతదేశం నష్టం అని చెప్పి పేపర్లన్నీ చించేసినా ఈరోజు నిస్సిగ్గుగా గుడ్డిగా బలవంతంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేశారు. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజీ రామ్జీ ఏదైతే ఉందో దాన్ని తక్షణంగా రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో అది యాక్టివ్గా కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా చేయకపోతే రాబోయే కాలంలో భారత్ బంద్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తనపైన 40% భారం పడుతుంది. ఆ భారం నువ్వు మోస్తావా లేకుంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటావా? చంద్రబాబు నాయుడు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.